ప్రజలను మోస్తుందా, నిధులు తింటుందా? మరి బరాబర్ ఏనుగు అంబారి ఎక్కించి ప్రగతి భవన్కి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సీఎంని చేసి పంపించి ఇవాళ బంగారు తెలంగాణని వాళ్ళన్నారు. మేము అది బహుజన తెలంగాణగా సబ్బండ వర్ణాల అభివృద్ధి చేసి చూపిస్తామని మేము అంటున్నాం. సో ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నారు కదా, మొత్తం అయిపోయిందా? ఇప్పటివరకు ఒకసారి తిరిగారా? ఇప్పటి వరకు 3 సార్లు తిరిగినాం, 4 సార్లు తిరిగినాం. మా ప్రజల మనసుల్లో ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు పనిచేసిన 2 ఎమ్మెల్యేలు ఒక ఇంటికి వెళ్ళమని చెప్పండి, వాళ్ళకి ముఖం లేదు. ఒక ఇంటికి వెళ్ళి ఓటు అడిగే ముఖం లేదు. కానీ ఊర్లలోకి పోతేనే చీదరించుకొని తరిమి కొడుతున్నారు వాళ్ళని. కాబట్టి మేము వెళ్తాము. మా ప్రజల కష్టాలు మాకు తెలుసు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మాకు తెలుసు. వాళ్ళ కోసం మేము గొంతునైతాం అసెంబ్లీలో ఖచ్చితంగా మేము. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ వెంబడి తిరిగే వాళ్ళనే వీళ్ళు అంటే కేసులు వేయటము నలిగిపోతున్న సందర్భంలో మరి అలాంటి ప్రభావం ఏదైనా పడిందా? అంటే మేము జనాలని మోసం చేయలేదు, కోట్ల రూపాయలు అవినీతి చేయలేదు, కాంట్రాక్టులు చేయలేదు. మమ్మల్ని చేయడానికి వాళ్ళదేముందండి? మా వెనుక ఓన్లీ ప్రజల బలం ఉంది. ప్రజలే మా కోట్లు, ప్రజలే మా ఆస్తులు. మా మీద వాళ్ళు ఎలాంటి కేసులు వేయలేరు. ఎలాంటి తప్పుడు కేసులు వేసినా ఎదుర్కొంటేందుకు మా బహుజన బలం బ్రహ్మాండంగా ఉంది. సో మొత్తం మీద చూసి సర్పంచులు, ఎంపీటీసీలు ఏదో పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు కదా. సో మరి కార్యకర్తలు అన్ని ఊర్లలో ఎలా ఉంది మీ సమీకరణలో? అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా బహుజనులంతా మా వాళ్ళే. రేపు ఓట్లు వేసేది, ఓట్లు చీల్చేది అంతా కదా మా వాళ్ళే. గెలిపించేది కూడా మా వాళ్ళే. కేవలం వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళు ఆత్మ సంతృప్తితోటి, ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో లేరు వాళ్ళు అక్కడ. ఇవాళ నిన్న మీరు దశాదిశ ప్రోగ్రాం కూడా వేరే ఒక టీవీ ఛానల్ వాళ్ళు పెడితే కూడా ఖచ్చితంగా మేము చెప్తుంటే మాకు సపోర్ట్లు కొడుతున్నారండి. అంటే వాళ్ళు కేవలం అక్కడ మనుషులు ఉన్నారు, మనసంతా బహుజనులనే ఉంది. విమర్శనాత్మకంగానే ఉంటుందా మీ ప్రచారము? మీరు వస్తే ఏం చేస్తారనే విధానం ఏమైనా ఉందా? మాకు విమర్శలు అవసరం లేదు. మా బహుజనుల బిడ్డలు, మా బీసీల బిడ్డల వెతలు తీరాలి. వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి. వాటికి అనుగుణంగా జీవోలను తీసుకురావాలి. ఎవరన్నా జీవోలు ఇవ్వకపోతే వాళ్ళ మీద యుద్ధం చేయాలి. ఇది మా అజెండా తప్ప వాళ్ళని విమర్శిస్తూ వచ్చేదేముందండి? మా సమయం వృధా తప్ప వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. మా బహుజనుల బిడ్డ కోసం మాకు తెలుసు. వాళ్ళ కోసమే మేము అసెంబ్లీలో కొట్లాడతాం. సో సబ్బన్న వర్గాల కోసమే పోరాటం అంటావా? కొంతమంది హిందువులని, కొంతమంది మైనారిటీ ఓట్లని ఇలా జరుగుతున్న సమాజంలో అస్సలు తప్పండి అది. అగ్రవర్ణ పేదలు కూడా మేము మొదటి నుంచి చెప్తున్నాం. వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఉపాధికి కూడా మేము పనిచేస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. దయచేసి మాదంతా కూడా ఒకరి మీదనే. వాళ్ళు మా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని మా మునుగోడు నియోజకవర్గాన్ని మోసం చేసి వాళ్ళ ఆస్తులను సంపాదించుకోవడం కోసం ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థుల మీద తప్ప అగ్రకుల పేదల మీద కాదు. మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు. వాళ్ళ కోసం కూడా బహుజన సమాజ్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేయబోతుంది. థ్యాంక్ యూ.